హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ రైతుల కోసం ఈ వానాకాలం సీజన్‌లో 1,55,00,000 క్వింటాళ్ళ పచ్చి రొట్టె ఎరువుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వానాకాలం సీజన్‌లో 50% సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయాలని శనివారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ సీజన్‌లో 1,31,444 క్వింటాల జీలుగు, 23,429 క్వింటాల జనుము, 530 టన్నుల పిల్లి పెసర పంపిణీ చేస్తారు. 50% రాయితీ కింద పంపిణీ కోసం జీలుగకు 93,65,00,000 రూపాయలు, జనుముకు 14,70,00,000, పిల్లి పెసరకు 55,00,000 రూపాయల చొప్పున ఈ వ్యవసాయ శాఖ మరి దీనికి సబ్సిడీ కింద ఇంత అమౌంట్ అయితే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి సబ్సిడీ పోను క్వింటా జీలుకు 7,125, జనుముకు 6,275, పిల్లి పెసరకు 10,275 ధరతో ఇవ్వనున్నారు. అంటే ఈ పిల్లి పెసర కానీ, జనుము కానీ ఇవన్నీ కూడా జీలుగ కానీ మనం తొలకరి వర్షాలు పడ్డప్పుడు ఇవి చల్లుకుంటే మళ్ళా మనం జూలై ఆ ప్రాంతంలో మనం వీటిని కల్టివేటర్‌తో వాటిని దున్నినప్పుడు అవి భూమిలో కలిసిపోతాయి. ఈ పచ్చి రొట్టె ఎరువు అనేది భూములకి చాలా బలాన్నిస్తది. తర్వాత పంట కూడా మంచి దిగుబడి సాధించడానికి కూడా ఈ యొక్క ఎరువు అనేది పచ్చి రొట్టె ఎరువులనేవి చాలా ఉపయోగపడతాయి. అదే మనం బయట కొనాలనుకుంటే ఇంకా ఖరీదు ఎక్కువ ఉంటది. కాబట్టి ఇది కింటా వచ్చేసి జీలుగొచ్చేసి 7,125 అంటే కేజీ వచ్చేసి రూ. 71.25 మనకు పడతా ఉంది. అంటే సబ్సిడీ పోను ఇంత అమౌంట్ రూ. 71కి మనకి కేజీ జీలుగులు వస్తాయి. ఇట్లా జనుము, పిల్లి పెసర అట్లా ఇవన్నీ కూడా పచ్చి రొట్టె కింద వస్తాయి. వీటిని చల్లుకోవడం మరలా కలయి దున్నుకోవడం వల్ల మంచి దిగుబడులు అయితే సాధించవచ్చు. మా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.